Hi friends, welcome to our channel. This is class 5 on number system. మనం లాస్ట్ క్లాస్లో ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ గురించి చూసాము. ఇప్పుడు ఈ క్లాస్లో మనం డెసిమల్ టు ఫ్రాక్షన్ ఏదైనా ఒక డెసిమల్ నెంబర్ని ఫ్రాక్షన్గా ఏ విధంగా కన్వర్ట్ చేయాలి అని చూద్దాం. ఈ టాపిక్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, ఎందుకంటే ఎగ్జామ్లో ఖచ్చితంగా ఈ టాపిక్ నుండి క్వశ్చన్ అనేది ఇస్తారు. సో ఈ టాపిక్ నేర్చుకోవటం మనకు చాలా మంచిది, ఎందుకంటే వచ్చేది చాలా ఈజీగా ఉంటుంది క్వశ్చన్. ఆ వచ్చిన ఈజీ క్వశ్చన్ని మనం దాన్ని మిస్ చేయకూడదు. సో కాన్సెప్ట్ నేర్చుకొని క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సో డెసిమల్ టు ఫ్రాక్షన్. ముందుగా డెసిమల్ నెంబర్ అంటే ఏంటి? డెసిమల్ నెంబర్ ఇప్పుడు మనకి 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్. ఈ విధంగా ఈ నెంబర్స్ని మనం న్యాచురల్ నెంబర్స్ అని అంటాం. ఈ విధంగా మనం వాటిని న్యాచురల్ నెంబర్స్ అని అంటాం. మనం 1 నుండి 2 మధ్యలో ఇంకా నెంబర్స్ ఏమి లేవా అంటే ఉన్నాయి. 1 నుండి 2 మధ్యలో నెంబర్స్ కూడా ఉన్నాయి. 1.1, 1.2, 1.3, 1.4, 1.5, 1.6, 1.7, 1.8, 1.9, 2. 2 is nothing but 2.0. 2.0. సో ఈ విధమైన నెంబర్స్ని మనం డెసిమల్ నెంబర్స్ అంటాం. సో మనం ఈ డెసిమల్ నెంబర్స్లో డాట్ అనేది యూజ్ చేస్తాం. 1.2, 1.3. ఇప్పుడు మనం 0.5 అని అన్నాం అనుకోండి. 0.5 అంటే ఏంటి? సగం అని, అంటే హాఫ్, 1/2. సో ఈ 0.5 అనేది డెసిమల్ అండ్ 1/2 అనేది ఫ్రాక్షన్. ఫ్రాక్షన్ అంటే ఏంటి? ఫ్రాక్షన్ అంటే డెసిమల్ అంటేనేమో పాయింట్ ఉంటుంది, ఫ్రాక్షన్ అంటేనేమో p/q ఫార్మ్. దిస్ ఈజ్ నథింగ్ బట్ p/q ఫార్మ్. p/q. ఇక్కడ మీరు చూస్తే 1/2 అనేది p/q ఫామ్ లో ఉంది. సో p/q ఫామ్ లో ఉండే వాటిని ఫ్రాక్షన్స్ అంటారు. ఈ విధంగా నెంబర్స్ మధ్యలో డాట్ ఉండే వాటిని డెసిమల్ నెంబర్స్ అంటారు. సో మనం ఈ టాపిక్ లో మనం ఏంటి, డెసిమల్ నెంబర్స్ నుండి ఫ్రాక్షన్స్ గా ఏ విధంగా కన్వర్ట్ చేయాలి, అనేది ఈ టాపిక్ లో మనం చూద్దాం. సో ఇక్కడ ఇచ్చిన 0.3, 0.67, 0.999 ఇవన్నీ అనేవి డెసిమల్ నెంబర్స్. సో ఈ డెసిమల్ నెంబర్స్ ని ఫ్రాక్షన్స్ గా ఏ విధంగా కన్వర్ట్ చేయాలి చూద్దాం. ముందుగా మనకి డెసిమల్ టు ఫ్రాక్షన్ మనకి 2 మోడల్స్ ఉంటాయి. మనకి ఇచ్చే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ లో, ఎగ్జామ్ ఇచ్చే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ లో 2 మోడల్స్. మొదటి మోడల్ ఏంటి? ఈ విధంగా ఉంటుంది, 0.33. రెండో మోడల్ ఏంటి? 0.33 బార్ అని ఉంటుంది. మొదటి మోడల్ 0.33, రెండో మోడల్ 0.33 బార్. సో మనకి 0.33ని ఫ్రాక్షన్ గా రాయాలంటే ఏం చేయాలి? ఆ డాట్ తీసేసి ముందు 33 పైన రాసుకొని, కింద డాట్ తర్వాత 2 నెంబర్లు ఉన్నాయి కాబట్టి మనం కింద 1 పెట్టుకొని, ఎన్నైతే నెంబర్లు ఉన్నాయో అన్ని సున్నాలు పెట్టుకోవాలి. సో మనకి 0.33 పైన పెట్టేసి కింద 1 వేసి, ఎన్నైతే నెంబర్స్ ఉన్నాయో డాట్ తర్వాత అన్ని సున్నాలు పెట్టుకోవాలి. సో 33/100. ఒకవేళ 0.333 ఉంటే దాన్ని ఈ విధంగా రాసుకోవాలి.
ఈ పైన ఉన్న నెంబర్స్ ఈ విధంగా, అండ్ ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని జీరోస్ పెట్టుకోవాలి. ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని జీరోస్ పెట్టుకోవాలి. మీరు క్యాలిక్యులేటర్లో కూడా చూసుకోవచ్చు. క్యాలిక్యులేటర్లో కూడా చూసుకోవచ్చు. అలానే ఇప్పుడు 0 ఉంది. 1.33 ఉందనుకుందాం. 1.33 మరి 1.33ని ఏ విధంగా రాసుకోవాలి ఫ్రాక్షన్‌లో? ఏం లేదు, సింపుల్. ఈ డాట్ తీసేసి ఈ 33 రాసుకోవాలి. మొత్తం కలిపేసి 133/1 వేసుకొని ఎన్నైతే సున్నాలు ఉన్నాయో అన్ని సున్నాలు పెట్టుకోవాలి. 133/100. సో దిస్ ఈజ్ ఫస్ట్ మోడల్. మరి రెండో మోడల్ ఏంటి? 0.33 బార్. మనకి ఇచ్చే నెంబర్స్ ఈ విధంగా బార్ అనేది ఉంటుంది. 0.33 బార్. దిస్ ఈజ్ మోడల్ నెంబర్ 2. ఈ మోడల్లో రకరకాల టైప్స్ ఉంటాయి. సో ఫస్ట్ టైప్ ఏంటి? ముందు 3 టైప్స్ చెప్తాను. సో మోడల్ 2 ఏంటంటే బార్ అనేది వస్తుంది డెసిమల్స్ కి. ఇందులో టైప్ 1, టైప్ 2, టైప్ 3. సో టైప్ 1 ఏంటంటే 0.33 బార్. టైప్ 2 0.33 ఈ విధంగా. ఇంకొకటి ఏంటంటే ఇది. సో టైప్ 1లో మనం ఇంకొని రాద్దాం. సో టైప్ 1, టైప్ 2, టైప్ 3కి డిఫరెన్స్ ఏంటంటే టైప్ 1లో డెసిమల్ తర్వాత ఈ డాట్ ని డెసిమల్ అంటారు. డెసిమల్ తర్వాత ఉన్న అన్ని నెంబర్స్ కి బార్ ఉంటుంది. టైప్ 1లో బార్ అనేది అన్ని నెంబర్స్ కు ఉంది. టైప్ 2లో కొన్ని నెంబర్స్ కి మాత్రమే ఉంది. టైప్ 3లో 0 పాయింట్ కాకుండా 0తో కాకుండా మిగతా నెంబర్స్ 5 పాయింట్ సంథింగ్ బార్, 6 పాయింట్ సమ్ నెంబర్స్ బార్. సో దిస్ ఈస్ టైప్ 1, టైప్ 2, టైప్ 3. సో ఈ విధంగా బార్ ఉంటుంది. అసలు మరి బార్ అంటే ఏంటి? 0.33 బార్ అంటే ఏంటి? 0.33కి 0.33 బార్కి డిఫరెన్స్ ఏంటి? 0.3 అంటేనే ఓన్లీ 0.33. 0.33 బార్ అంటే ఏంటంటే ఈ బార్ అనేది ఎన్ని నెంబర్స్కి అయితే ఉందో అన్ని నెంబర్స్ ఇంక ఈ విధంగా రిపీట్ అవుతూనే ఉంటాయి. ఇంక దీనికి ఎండ్ అనేది లేదు. ఇంక వెళ్తూనే ఉంటుంది. సో 33 రాసిన తర్వాత మళ్ళీ 33 వస్తుంది, మళ్ళీ 33 వస్తుంది, మళ్ళీ 33 ఈ విధంగా ఈ 33 అనేది రిపీట్ అవుతూనే ఉంటుంది. అందుకని ఇన్నిసార్లు మనం రాయలేం కాబట్టి 33 బార్ అని ఆ విధంగా మనం ఈ నెంబర్స్ ని రిప్రజెంట్ చేస్తాం. ఓకే. సో బార్ అంటే ఏంటంటే అవి ఎన్ని నెంబర్స్కి అయితే ఉంటుందో ఆ నెంబర్స్ అనేవి రిపీటెడ్ గా ఇంకా వస్తూనే ఉంటాయి. వాటికి ఎండ్ అనేది లేదు. దెర్ ఇస్ నో ఎండ్. సో 0.666 బార్ అంటే ఏంటి? 0.666 ఇంకా మళ్ళీ 666, మళ్ళీ 666, మళ్ళీ 666, మళ్ళీ 666 ఈ విధంగా వస్తూనే ఉంటుంది. 666, 666, 666, 666, 666 మళ్ళీ నెక్స్ట్ ఇంక 666, నెక్స్ట్ 666, నెక్స్ట్ 666 ఈ విధంగా ఎండ్ అనేది లేకుండా వస్తూనే ఉంటుంది. సో మనం ఇప్పుడు నేర్చుకోబోయేది ఏంటంటే ఇట్లా ఈ విధమైన డెసిమల్ నెంబర్స్
ఈ విధమైన డెసిమల్స్ బార్తో ఉన్న డెసిమల్ నెంబర్స్ ఇస్తే వాటిని ఫ్రాక్షన్స్గా ఏ విధంగా మనం రాసుకోవాలి అనేది మనం చూస్తాం. నౌ 0.33 బార్. ఇప్పుడు ఒక నెంబర్కే బార్ ఉంది. దీని మీనింగ్ ఏంటి? 0.333. సో ఓన్లీ ఒక 3నే రిపీట్ అవుతూ ఉంటుంది. మీకు వేరే నెంబర్ తీసుకొని చూపిస్తే ఈజీగా అర్థమవుతుంది. 0.521 బార్ అని చూద్దాం. .5214. సో 14 బార్ ఉంటే 14 బార్ అని ఉందనుకుందాం. సో దీని మీనింగ్ ఏంటి? 0.52. ఓకే, 52 అంత వరకు బాగానే ఉంది. ఈ 14కి బార్ ఉంది. సో బార్ అంటే మీనింగ్ ఏంటి? ఈ నెంబర్స్ రిపీటెడ్గా వస్తూనే ఉంటాయని. 0.5214 బార్. 4కి ఒక్కదానికే బార్ ఉంది అనుకుందాం. అప్పుడు 0.521. ఈ 4 మాత్రమే రిపీటెడ్గా వస్తూ ఉంటుందని. అండ్ సో లిమిట్ అనేది లేదు. సో బార్ అంటే ఆ నెంబర్స్ అనేవి రిపీటెడ్గా వస్తూనే ఉంటాయని. సో దీస్ ఆర్ 3 మోడల్స్. దీస్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ మోడల్స్ we can get in exams లో మనకి ఈ త్రీ టైప్స్ మీద క్వశ్చన్స్ అనేవి ఇస్తారు ఎక్కువగా. ఫస్ట్ తీస్తే సింపులే, చూసాం కదా. ఫస్ట్ మోడల్లో ఇస్తే ఏ విధంగా చేయాలో. నౌ ఈ మోడల్ 2లో ఈ విధంగా 3 టైప్స్ ఉంటాయి. సో ఒక్కొక్క టైప్ని మనం ఇప్పుడు చూద్దాం ఏ విధంగా వాటిని చేయాలి. సో టైప్ 1. సో టైప్ 1 ఏంటి? అన్ని నెంబర్స్కి బార్ ఉంటుంది. 0.6 బార్ ఫర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఒక నెంబర్కి బార్ ఉంది. సో దీన్ని ఫ్రాక్షన్గా ఏ విధంగా రాయాలి? ముందు ఆ బార్ ఉన్న నెంబర్ పైన వేసేయాలి. పైన అంటే పైన దాన్ని న్యూమరేటర్ అంటాం. మనందరికి తెలిసిందే న్యూమరేటర్. సో కింద మనకి ఆ నెంబర్ పైన బార్ ఉంది కాబట్టి కింద 9 వేసుకోవాలి. పైన బార్ ఉంటే ఏ నెంబర్కి అయితే బార్ ఉందో, అంటే ఎన్ని బార్లు ఉంటే అన్ని 9లు. సో ఇక్కడ మనకి ఒకటే నెంబర్ ఉంది, ఒకటే బార్ ఉంది. సో 9 వేసాం. 0.66 బార్. దీన్ని ఫ్రాక్షన్గా ఏ విధంగా రాయాలి? మనకి అక్కడున్న నెంబర్ని పైన న్యూమరేటర్లో వేసేయాలి. నౌ డినామినేటర్లో మనకి ఎన్ని నెంబర్స్ పైన అయితే బార్ ఉంటుందో అన్ని నెంబర్స్ అన్ని 9s వేయాలి. సో 0.66 బార్ అంటే 66/99. దీన్ని మరలా సింప్లిఫై చేసుకోవచ్చు. అంటే ఏ విధంగా? ఇది 3 టేబుల్లో పోతుందిగా. 3 2s. ఇది 3 3s. అంటే 22/33. మళ్ళీ 11తో పోతుంది. 11 2s 11 3s. సో ఈ విధంగా సింప్లిఫై చేసుకోవచ్చు, సింప్లిఫై అవడానికి అవకాశం ఉంటే. అండ్ 0.666 బార్ 3 నెంబర్స్కి ఉంది. సో వీటిని ఏ విధంగా రాయాలి? 666/999. ఎందుకంటే మూడు నెంబర్స్ పైన బార్ ఉంది కాబట్టి ఈ విధంగా రాయాలి. అలానే 0.727 బార్. అప్పుడు 727/999. 3 నెంబర్స్ పైన బార్ ఉంది. సో వీటిని ఈ విధంగా రాయాలి. సో దిస్ ఈస్ టైప్ 1. టైప్ 2. టైప్ 2 అంటే ఏంటి? కొన్ని నెంబర్స్కి బార్ ఉంటుంది, కొన్ని నెంబర్స్కి బార్ ఉండదు. వాటిని ఫ్రాక్షన్లో ఏ విధంగా రిప్రజెంట్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ 0.62 బార్ అనేది ఉంది అనుకుందాం. ఇప్పుడు 2 పైన మాత్రమే బార్ ఉంది, 6కి లేదు. సో ఈ విధంగా ఉంటే ఎలాగా? సింపుల్, 62 యాజ్ ఇట్ ఈస్గా రాయాలి. ఏ నెంబర్కి అయితే బార్ లేదో మైనస్ ఆ నెంబర్ రాయాలి. 62 - 6/2 పైన బార్ ఉంది, ఒక నెంబర్ పైన బార్ ఉంది. సో ఒక బారే కాబట్టి 9 వేసుకోండి. ఏ నెంబర్కి అయితే బార్ లేదో, అంటే ఒక నెంబర్కి బార్ లేదు, సో దానికోసం ఒక 0 వేసుకోండి. సో ఈ 9 ఏమో ఈ బార్ ఉన్న నెంబర్ కోసం, ఈ 0 నేమో బార్ లేని నెంబర్ కోసం.
సో 62 - 6 అంటే 56/90. సో ఇది ఫ్రాక్షన్. ఇంకొకటి చూద్దాం. 0.655 బార్. సో మనకి 5కి బార్ ఉంది, 6కి లేదు. సో ఏం చేయాలి? 655 ఈ విధంగా వేసుకోవాలి. మనకి ఏ నెంబర్కి బార్ లేదు, ఒక నెంబర్కి బార్ లేదు, ఆ నెంబర్ని వేసుకోవాలి. -6 బై ఎన్ని నెంబర్స్ పైన బార్ ఉంది? 2 నెంబర్స్. 2 నెంబర్స్ కాబట్టి 99. ఆ రెండింటి కోసం 2 9లు వేసుకోవాలి. ఏ నెంబర్కి బార్ లేదు? ఒకటే నెంబర్కి బార్ లేదు. సో 0 వేసుకోవాలి. ఓకే. 655 - 6 అంటే ఏంటి? 649/990. మీరు క్యాల్కులేటర్లో చెక్ చేసుకోవచ్చు. క్యాల్కులేటర్లో చెక్ చేసుకున్న ఇవే వాల్యూస్ వస్తాయి. ట్రై చేయండి. ఇంకోటి చూద్దాం. 0.313. 0.313. లేదంటే ఓకే. సో 0.313 బార్. సో బార్ అనేది ఒక్క నెంబర్కే ఉంది, మిగతా వాటికి లేదు. సో ఏ నెంబర్స్కి అయితే బార్ లేదో ఆ నెంబర్స్ ఇట్లా ఈ విధంగా వేసేసుకోవాలి. బై మనకి ఒకటే నెంబర్ పైన బార్ ఉంది కాబట్టి ఒక్క 9. 2 నెంబర్లకు బార్ లేదు కాబట్టి 2 సున్నాలు వేసుకోవాలి. సో నౌ 313 - 31 అంటే అప్పుడు ఎంత వస్తుంది? 282/900. ఇంత. సో ఈ విధంగా టైప్ 2 అంటే కొన్ని నెంబర్స్కి బార్ ఉండి కొన్ని నెంబర్స్కి బార్ లేకపోతే ఈ విధంగా ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే. నౌ టైప్ 3. టైప్ 3 అంటే ఏంటి? మనకి 0 పాయింట్స్తోనే 0తోనే స్టార్ట్ అయింది డెసిమల్. సో ఇప్పుడు వేరే నెంబర్స్, ఫర్ ఎగ్జాంపుల్ 6.21 బార్. ఈ విధంగా 0తో కాకుండా మిగతా నెంబర్స్ ఏ నెంబర్ ఉన్నా ఏ విధంగా ఏం లేదు. దీన్ని 6 + 0.21 బార్ ఈ విధంగా రాసుకోవచ్చుగా. ఈ విధంగా రాసుకోవచ్చు కదా. మనం ఇక్కడ ఈ 0.21కి మనం ప్రీవియస్గా నేర్చుకున్న ట్రిక్స్ ఉపయోగించడం. 6 + 0.21 బార్. దీన్ని 2 నెంబర్స్కి బార్ ఉంది. ప్రీవియస్ మనం నేర్చుకున్నాం, టైప్ 1లో నేర్చుకున్నాం. 2 నెంబర్లకు బార్ ఉంటే ఇప్పుడు ఏం చేయాలి? ఎన్ని నెంబర్లకు బార్ ఉందో అన్ని 9లు వేసుకోవాలి. అంతే కదా. సో 6 × 99 + 21/99. సో 6 × 99 ఇప్పుడు మనకి అది చేయటం పెద్దదని అంటున్నాం. దీన్ని ఈ విధంగా రాసుకోవచ్చుగా. 99 100 - 1గా. This is equal to 600 - 6 + 21/99. సో 600 21లో 6 తీసేస్తే ఎంత మనకి? 15. అంతేగా. 15 6 అంటే 21/99. సో ఆన్సర్ ఈజ్ 615/99. సో మనం ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తుంటే ఇంకా ఫాస్ట్నెస్ వస్తుంది మీకు. సో ఎక్కువ ప్రాక్టీస్ ఉంటే ఎక్కువ ఫాస్ట్నెస్ వస్తుంది. సో మీరు రిపీటెడ్గా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సో ఈ విధంగా టైప్ 1, టైప్ 2, టైప్ 3 ఈ విధంగా మనకి డెసిమల్ నెంబర్స్ని ఫ్రాక్షనల్ నెంబర్స్గా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, ఎందుకంటే డెఫినెట్లీ క్వశ్చన్ వస్తుంది అండ్ వచ్చిన క్వశ్చన్ ఈజీగా ఉంటుంది కాబట్టి మనం ఈ టాపిక్ని మిస్ చేయకూడదు. సో దీస్ ఆర్ హోంవర్క్ క్వశ్చన్స్ ఫర్ యూ. మీరు వీటిని మీరు సొంతంగా ట్రై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీటితో పాటుగా ఇంకొన్ని యాడ్ చేస్తాను మీకు. 6.313 బార్ అండ్
7.12 bar, 0.21 bar, 0.21 bar, 10. సో ఈ క్వశ్చన్స్ని మీరు సొంతంగా ట్రై చేసి ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు అడగొచ్చు కామెంట్ సెక్షన్లో. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే, మీకు లైక్ చేయాలనిపిస్తే లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ.